ఎసెన్సియా సెజ్ మృతుల కుటుంబాలకు 1 కోటి, గాయపడ్డ వారికి 50 లక్షలు. పరిశ్రమల భద్రతలో రాజీ పడే ప్రసక్తే లేదన్న ఏపీ సీఎం. వైసీపీ పాలనలో వ్యవస్థల నిర్వీర్యమే ప్రమాదానికి కారణమన్న చంద్రబాబు. తమపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ విపక్షం కౌంటర్. రేపు ఏపీ వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు. దేశంలోనే తొలిసారి భారీ స్థాయిలో నిర్వహణ. రుణమాఫీపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారన్న బీఆర్ఎస్. ధర్నాలు చేయాల్సిన అగత్యం లేదన్న రేవంత్. తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు. సీన్ మార్చారు, సాక్ష్యాలు తుడిచేశారంటూ సీబీఐ రిపోర్ట్. మమత సర్కార్, పోలీసులపై సుప్రీం ఆగ్రహం. మహిళలపై అఘాయిత్యాలు చేస్తే కఠిన శిక్షలు ఉండాలి. ప్రధాని మోడీకి బెంగాల్ సీఎం లేఖ.